భారీ వర్షాలకు కొల్లేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపుకు గురైన వరి పంట పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు ముంపుకు గురై తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల ముంపుకు గురైన పంట పొలాల్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూస్తే గత వారం 10 రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముంపులోనే ఉన్నాయి, కుళ్ళిపోయే దరిచి చేరుకున్నాయి. ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు, ఇంక పండే పరిస్థితి ఉండదు. ఎకరానికి 20,000 రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు మరి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే 2-3 సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారుమడి దెబ్బతిన్నాయి, వేసిన నాట్లు తిన్నాయి. మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు నాట్లు వేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు, ప్రధానంగా కౌలు రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు 15,000 ఎకరాలకు పైగా